అనాలి సార్. మొన్న మంగళవారం రోజు సార్ ఒళ్ళంతా ఏదో విధంగా ఉన్నది. సరేలే అని చెప్పి పడుకుంటే ఈ కుడి చెయ్యి అంతా పట్టేసి అసలు లేయలేదు. ఏంది ఇలా ఉందని చెప్పి సార్ ఫోన్ చేస్తే సార్ ప్రార్థన చేసాడు. ప్రార్థన చేసిన వెంటనే చెయ్యి మళ్ళీ మామూలుగా వచ్చేసింది సార్. దేవుడికి వందనాలు, మీకు అందరికి వందనాలు, దేవుడికి స్తోత్రాలు సార్. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. మన గూగుల్ మీట్లో చిన్న సాక్ష్యాలు కూడా నా తండ్రి బాగా ఫలిస్తున్నాయి సార్ మన ప్రార్థనలో. అలాగే సార్ వాణి వల్ల బాబుకి నిన్నటి నుంచి కొంచెం జ్వరంగా ఉందండి సార్, ప్రార్థనలో పెట్టండి. చెప్పండి. అందరికీ వందనాలు. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, అందరూ ప్రార్థించారు నాకు ఆపరేషన్ గురించి. గత 3 సంవత్సరాల నుంచి నా ఆపరేషన్ డిలే అవుతా వచ్చింది. చేసుకోలేని పరిస్థితి, ఆటంకాలు, అన్ని విధాలుగా ఇబ్బంది పడుతూ వచ్చాను. లాస్ట్కి చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే చేసుకోవడం ఇష్టం లేదు మామూలుగా అయితే, అయినా ఒక నిర్ణయం తీసుకున్నాను బాబు కోసము. ఆరోగ్యం సరిగా ఉండటం లేదని. కానీ అది కొంచెం చిన్న హాస్పిటల్ నేను చేయించుకోవాలనుకున్న దగ్గర. అక్కడికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు అనుకున్నాను థియేటర్లోకి ఇంక వస్తాను అనుకున్నాను. అలా అనిపించేసింది నాకు, బతికి వస్తానేమో లేదు అనుకున్నా. ఆ ముందు 2-3 రోజులు వినీత్ సార్ కాడ ప్రార్థన చేసుకొని ఏడ్చాను. సార్ నా మనసులో ఇలా ఉంది, ఇష్టం లేదు చేయించుకోవడం, కానీ కొన్ని ఇబ్బందుల వల్ల చేసుకోవాల్సి వస్తుంది, నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పి ఏడ్చినప్పుడు నా గురించి ప్రార్థన చేశారు. ఎంతో ఇదిగా ప్రార్థన చేశాడు దేవుడు. అందరూ ప్రార్థన ఆలకించి నన్ను తిరిగి మళ్ళీ బ్రతికించి బయటికి తీసుకొని వచ్చాడు, క్షేమంగా తీసుకొచ్చాడు. ఇంకోటి ఏంటంటే, నేను ఆశించిన విధంగా నేను ఎలా జరగాలనుకున్నానో అలా జరిగించి నన్ను క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు మీ అందరి ముందు దేవుడు నన్ను సజీవ లెక్కలో ఉంచాడు. ఆశ్చర్యక్రియ నా పట్ల దేవుడు జరిగించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థించిన అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి సహవాసాన్ని దేవుడు ఇచ్చినందుకు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. మామయ్య గురించి ప్రేయర్ చేయమని చెప్పాను కదా, మా మామయ్యకి ఆపరేషన్ బాగా జరిగింది సార్. రికవర్ అయ్యి ఇంటికి కూడా వచ్చేసాడు. దేవుని గారా ఈ మోకాల్లో 2 నరాలు కట్ అయిపోయినాయి సార్. రేపు సర్జరీ ఉంది, దాని గురించి ప్రేయర్ చేయండి సార్. గోపాల్. చెప్తాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. మరి ముఖ్యంగా మా సార్కి కానీ సురేష్ సార్కి కానీ ఇద్దరికి నేను ఫోన్ చేసి చెప్పాను. మా చెల్లాయి కుమారుడు ప్రేమ్ చందు వాడికి అసలు బాగలేదు, ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అందరితో ప్రార్థన చేసి విజ్ఞాపనలో ప్రార్థన చేసినారు 2 రోజులు. తర్వాత బాబు స్వస్థత పరిచి దేవుడు ఇంటికి తీసుకొని వచ్చినారు. అందును బట్టి అందరికి పేరు పేరు వరుసన వందనాలు చెల్లిస్తూ క్షేమంగా ఇంటికి చేర్చినందుకు ఆ దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెప్పుకుంటూ కొద్ది సాక్ష్యం ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలండి. నేను కూడా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. మా నాన్నకి పెరాలసిస్ వచ్చింది. నాన్న అసలు మన వాళ్ళని చూసేవాడు కాదు, అసలు ఆయన పరిస్థితి వేరుగా ఉండింది. మంచంలో ఉన్నాడు. మా ఇంటి దగ్గరికి వచ్చినారు నన్ను చూసిపోవడానికి. మా ఇంట్లోనే నాన్నకి పారాలసిస్ స్ట్రోక్ వచ్చింది. నేను నెల్లూరు తీసుకెళ్ళిన తర్వాత ఒక 10 రోజులు నాన్న హాస్పిటల్లో ఉన్నారు. 10 రోజుల తర్వాత ఇంటికి పంపించేశారు మందులు వాడుకోండమ్మని. అయితే నాన్న అసలు లేలేకపోయేది, మేము తీసుకోపోవడానికి కూడా ఇబ్బందిగా ఉండింది. అలాంటి సమయంలో ఆయన ఎత్తుకొని హాస్పిటల్ తీసుకెళ్ళాము, ఎత్తుకొనే తీసుకొచ్చేది. ఇప్పుడు నాన్నకు కొంచెం పర్వాలేదు, బాగుంది.
మాటలు కూడా వచ్చేది లేదు, మాటలు కూడా అసలు అర్థమయ్యేది లేదు, అసలు అసలు ఆయన తీసుకునేది లేదు మన మాటలు. కామ్గా మనం ఏమన్నా మాట్లాడుతుంటే ఆయన కామ్గా ఉండేది, అసలు ఆయనకు అర్థమయ్యేది లేదు, ఆయన తీసుకునేది లేదు. నిన్న ఫోన్లో మాట్లాడాను, మాట్లాడి ఎలా ఉన్నావు అంటే బాగున్నాను అన్నాడు. ఆవిడ ఏం పెట్టింది ఈరోజు అమ్మ నీకు అని అడిగితే ఉల్లవచారుతో అన్నం తిన్నానని చెప్పాడు. దేవుడికి వందనాలు. నాన్న మాట్లాడుతున్నాడు. అదే విధంగా ఆయన లేచి తిరిగేలాగా కూడా మీరు అందరూ మా కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనల వల్లే మా నాన్న ఈ విధంగా ఉన్నాడు. మా కొరకు మా సార్ కూడా, వినీత్ గారు కూడా మా నాన్న ఇంటికి వెళ్ళి మరి చూసి వచ్చి ప్రేయర్ చేసి వచ్చారు. అందుని బట్టి ఆయనకు వందనాలు. ఆయన మాకు చాలా మేలులు చేస్తున్నాడు. మా నాన్న ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాడంటే కారణం మా సారేను. మా నాన్న చూసి వచ్చిన కాడ నుంచి చాలా బాధపడ్డాడు, ప్రార్థనలు చేపించాడు. మా నాన్నకి మా అమ్మకి నేను ఒక్కదాన్ని, నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చి నేను ఇప్పుడు ఇట్లా సాక్ష్యం చెబుతున్నానంటే మా సార్ వల్లేను. మా సార్కి నేను చాలా రుణపడి ఉన్నాను. మీ అందరికి కూడా నా వందనాలు. మీరు అందరూ ప్రతిరోజు మా నాన్న కోసం ప్రార్థన చేశారు. ఇప్పుడు మా నాన్న ఇట్లా లేచి కూర్చుంటున్నాడు అంటే మీ ప్రార్థనల వల్లే. ఇంకా ఆయన లేచి తిరుగులాగా ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. వందనాలు అందరికి. నా పేరు సునీల్ కుమార్. నాకు ఒక 2 నెలల ముందు వచ్చేసి మన అల్లూరు సెంటర్లోనే బైక్ ఆపి ఉన్న బైక్ని వేరే వాళ్ళు ఇద్దరు తాగేసి వచ్చి కాలు మీద గుద్దేశారు. ఇద్దరిని తప్పించి వచ్చి నా కాలు మీద గుద్దాడు. అప్పుడు ఏంటంటే కాలు అసలు లేయలేదు, కాలు కట్ అయిపోయింది. లోపల అంటే సెన్సిటివ్ పార్ట్ కదా, కాళ్ళు ఖచ్చితంగా ఎముకలు డ్యామేజ్ అయిపో ఉంటాయి. ఇంకా జీవితంలో నేను నడవలేము అనుకుంటా ఉన్నాను. ఆ రోజు మా అమ్మ నాన్న, అదే వినీత్ సార్ కానీ, సురేష్ సార్ కానీ ఇట్లాగే అందరూ ప్రార్థించారు. సంఘంలో కూడా ప్రార్థనలో పెట్టారు. మన ఈ టీంలో కూడా ఆ రోజు ఉదయకాలం అయితే నేనైతే టీంలోకి రావలేకపోతున్నాను, కానీ ఆ టీంలో మాత్రం ప్రార్థనలో నా గురించి అయితే ప్రత్యేకంగా చాలా మంది ప్రార్థిస్తున్నారు. అందరికి నా వందనాలు. ఇదిగో నా కాలు మాత్రం ఏ ఇబ్బంది లేకుండా దేవుడు ఒక ఎముక్కి చిన్న గాయం కూడా కాకుండా స్వస్థపరిచాడు. ఇప్పటికి నార్మల్గా నడవగలుగుతున్నాను. ఇదే కాలు 7 సంవత్సరాల క్రితం కాలు, ఇదే రైట్ కాలు వచ్చేసి నాకు డ్యామేజ్ అయింది, అది క్రాక్ అయిపోయింది. ఇంకా జీవితంలో నువ్వు నడవలేవు, కుంటుతానే ఉంటారని చెప్పాడు. ఎన్నో డాక్టర్ల కాడికి వెళ్ళాను, కానీ ఎవరు స్వస్థపరచలేదు. ఏసై గడికి వచ్చినప్పుడు మాత్రమే స్వస్థత కలిగింది నాకు. ఉదయకాలము ప్రార్థించుకున్నప్పుడు 1.5 సంవత్సరం తర్వాత నాకు స్వస్థతను దయచేశాడు దేవుడు. కాలు నార్మల్గా ఉండేటట్టుగా ఇంతకు ముందు స్వస్థత చేశాడు. ఏంటంటే నేను సంఘంలో సాక్ష్యాలు చెప్పలేకపోతున్నాను. అంటే ఆత్మీయంగా ఒక బాధ అనేది శరీరంలో కలిగిపోతుంది. అందువల్ల నేను నిలబడలేకపోతున్నాను, సేవలో పాల్పొందలేకపోతున్నాను, దేవుళ్ళో కూడా ఉండలేకపోతున్నాను. నా కోసం ప్రత్యేకంగా ప్రార్థించిన సంఘస్థులకి, అలాగే వినీత్ పాస్టర్ గారికి, సురేష్ సార్ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించి ప్రార్థనలో ఉండాలి, ఆత్మీయత జీవితం కావాలని చెప్పి ఎన్నోసార్లు నన్ను బలపరిచే మాటలు నాతో చెప్తున్నాడు. చెప్పినప్పుడల్లా నేను దేవుళ్ళో ఉంటున్నాను, కానీ ఏదో సమయంలో లోకానుసారంగా నేను జీవిస్తూ ఉంటున్నాను. కానీ దేవుడి యొక్క చక్కటి అవకాశాన్ని సాక్ష్యం రూపంలో మీకు అందించాడు. ఈ టీం ద్వారా మీ అందరి ముందు నిలబడి నేను ఈ సాక్ష్యాన్ని పంచుకోలేకపోతున్నాను, కానీ ఖచ్చితంగా అయితే ఈ సాక్ష్యాన్ని చెప్పాలనే నాకు ప్రేరేపణ కలిగింది. ఎందుకంటే అంతటి అద్భుత కార్యం నా జీవితంలో చేశాడు దేవుడు. ఎందుకంటే అసలుకి పనికిరాని కాలు అనేదే అప్పటికి పనికిరాదు, నీవు జీవితంలో నడవలేవు అని చెప్పి ఎంతో మంది చెప్పారు. కానీ నాకు దేవుడు వచ్చి నన్ను తాకి స్వస్థపరిచాడు. ఆ ఉదయకాలంలో నన్ను తాకి ఆయనే ఆపరేషన్ చేస్తున్నట్టుగా నాకు తెలియపరిచి, ఉదయకాలం అంటే ఆ నొప్పి లేకుండా నా జీవితంలో చేసినందుకు దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా మొన్న 2 నెలల క్రితం కూడా అదే కాలుకి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా దేవుడు స్వస్థపరిచాడు. ఇప్పుడు నేను నార్మల్గా ఆరోగ్యంగా ఉన్నాను. మీ అందరికీ, వైసీ టీం అందరికీ
వినీత్ సార్కి, సురేష్ గారి సార్కి అందరికీ వందనాలు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమె మనం ఈరోజు స్తుతులతో కూడిన ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ మా ప్రేమలోకి పాదములు కొందరములు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఇశ్రాయేలు చేదు స్తోత్రం మీద ఆశీనుడు ఏంటని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ రోజు నలుగురు పెద్దల చేతను కెరూబులు శిరోపుల చేతను నిత్యము పరిశుద్ధుడు 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 పగడబడుతున్న దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అనాది కాలం మొదలుకొని ఇప్పటి వరకు మమ్మల్ని ఆయన ఉచితమైన ప్రేమను బట్టి ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని ఆయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కరుణ కలిగిన దేవానికి స్తోత్రం, దయగలిగిన దేవానికి స్తోత్రం, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా ఇది మొదలుకొని నీ రాకపోకల ఎందు నీకు తోడుగా ఉంటాను వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా అదిగో తండ్రి రోగగ్రస్తులను బాగు చేయగలిగిన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మోచకాల చేతుల కలవాడిని బాగు చేసిన దేవానికి స్తోత్రము స్తోత్రము. రక్తస్రావం కలిగిన రోగిని స్వస్థపరిచిన దేవానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రం. దేవానికి వందనాలు. అదిగో తండ్రి మా కొరకు ఆహారం శుద్ధపరిచిన దేవానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రం. దేవాదిగో తండ్రి అయా సింహాల బోరులో మేము ఉన్నప్పుడు నాయన మాకు విజయాన్ని కలుగు చేసిన దేవానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రము. అగ్ని మధ్య మేము నడిచినప్పుడు జ్వాలలో మమ్మల్ని కాల్చు జ్వాలను వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రము. అయా మా కొరకు నాయన భూమిని సిద్ధపరిచిన దేవానికి స్తోత్రము స్తోత్రము. నాయన తగిన కాలం ముందు వర్షం ఇచ్చినట్లు నాయన ఆజ్ఞాపించిన దేవానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రము. దేవా ఇదిగో తండ్రి గత దినాలన్నింటిలో మమ్మల్ని కాపాడి సజీవులుగా ఉంచి ఈ ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించడానికి నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ దినం పరిశుద్ధ దినంలో అయినా పరిశుద్ధంగా అయినా మేము ఆచరించడానికి అయ్యా నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రపంచ దేశంలోంతటి దేవా ఈ దినాన నీవు పరిశుద్ధుడు నీ పొగడుచున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా ఇదిగో ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు, నడిపిస్తున్న బిడ్డను బట్టి నీకు వందనాలు, వాక్యం చెప్పిన బిడ్డను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి దినం ఈ విధంగా నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. నీ అనాది ప్రణాళిక చొప్పున 3 సంవత్సరములు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలో ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన మీరు సిద్ధపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఇదిగో దేవా సాక్ష్యములను బట్టి చెప్పిన బిడ్డలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో సకల జనులు ఎదుట నిన్ను గూర్చి ఎవరైతే నాయన సాక్ష్యం చెప్తారో వారు నిన్ను గూర్చి ఆయా పరలోకంలో నువ్వు స్తుతించబడతావు ఆరాధించబడతావు అని చెప్పిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. అనేక మంది బిడ్డలకి అనారోగ్య స్థితిలో ఉన్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి ఉద్యోగాల కొరకు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతాల్లోనైనా చదువుల నిమిత్తం ఉన్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్క మోకాలు నామంలో వంగటానికి తగిన సహాయం దయచేయండి దేవా నీకు వందనాలు. ప్రపంచ దేశాలన్నీ నేను నిజమైన దేవుడు అని తెలుసుకుంటానికి తగిన సహాయం దయచేయండి దేవా నీకు వందనాలు. అయ్యా మమ్మల్ని ఇంతవరకు పోషించావు, మమ్మల్ని ఇంతవరకు బ్రతికించావు, అందును బట్టి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా మీరు ఆయుధపరచిన దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అదిగో తండ్రి సంఘం ప్రార్థించినప్పుడు చెరసాలలో విడిపోతాయని వాగ్దానం చేసిన దేవుడు అయ్యా నీకు వందనాలు. ఇదిగో మా ప్రార్థనలు మీరు అనేక గొప్ప కార్యాలు చేస్తున్నారు, అనేక మందిని బాగు చేస్తున్నారు, అనేక మందిని స్వస్థతగా దయచేస్తున్నారు దేవా నీకు వందనాలు బట్టి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ సాయంకాలం జరగబోయే సువార్తను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. మాకంటే ముందుగా మీరు ఆ గ్రామానికి వెళ్ళండి, అనేక మంది ప్రజలతో మీరు మాట్లాడండి, వారి ఆత్మలతో మీరు మాట్లాడి వారి ఆత్మలు మీరు పురుకులిపించి సహాయం చేయమని అడుగుతున్నాం. వాతావరణాన్ని ఎదుపులో ఉంచుకొని ఈ దినమంతా భద్రపరిచి ఈ దినాశీర్వాదాలతో మమ్మల్ని నింపి సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతులు చెల్లిస్తూ అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.